డిపెండెంట్ అయినా ఇండిపెండెంట్ అయినా ఈ రెండిటికి ఏ విషయాలు ఎక్కువగా యూజ్ చేయొచ్చు? డిపెండెంట్ అయినా ఇండిపెండెంట్ అయినా. ఇందాక చెప్పినట్టుగా డిపెండెంట్ మైండ్ ఎట్లా తయారవుతుంది అంటే, నాకు అవసరం ఉన్నప్పుడు క్యాన్ ఐ గో బ్యాక్ టు సంబడి అండ్ బీ డిపెండెంట్ ఆన్ దట్ పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందనుకోండి, మన తల్లిదండ్రులు ఉన్నారు, ఫైన్, దే ఆర్ విల్లింగ్ టు హెల్ప్, ఫైన్, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా అని స్ట్రైట్వే హెల్ప్ తీసుకోవద్దు. పీకల మీదకి వచ్చినాక, క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినాక, ఎస్ యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ అండ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద డిపెండెన్సీ దట్ యూ హ్యావ్ విత్ దెమ్. అది ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ థింకింగ్. ఇక్కడ మనకు పని చేయటం ఇష్టంలే, లేజీగా ఉండటం ఇష్టం, కష్టపడి బయట పని చేయటం అలవాట్లేదు, చెయ్యను, మా తల్లిదండ్రులు డబ్బులు ఉన్నాయి కదా అని అక్కడ తీసుకుని వెళ్తాము, అది రాంగ్. సో వన్ మస్ట్ బి ఏబుల్ టు యూటిలైజ్ డిపెండెంట్ సిచ్యువేషన్ అండ్ ఇండిపెండెంట్ సిచ్యువేషన్. సో ఇండిపెండెంట్గా తయారై నేను ఇండిపెండెంట్గా నా పని నేను చేసుకోవాలి అనేవాడే ఇట్ విల్ వర్కౌట్. అందుకే కొంత వెల్ టు డూ ఫ్యామిలీస్లో డబ్బులు బాగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లలను బయటికి పంపించేస్తారు. గో అండ్ ఎక్స్పీరియన్స్ లైఫ్ అంటాడు. బాగా డబ్బులు ఉన్నోడు కూడా హోటల్స్లో వంటవాడిలాగా, వెయిటర్ లాగా, లేదంటే రోడ్లు ఊడటము, హౌస్ కీపింగ్ వర్క్ ఇవన్నీ కూడా చేసి అనుభవించుకొని పైకి వచ్చే పిల్లలు చాలామంది ఉన్నారు. దే పెద్దగా అయినాక వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ కానివ్వండి, వాళ్ళ మనీ మేకింగ్ వాట్ ఎవర్ దట్ ప్రొఫెషన్ ఈస్, దాన్ని పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మాకు అన్నీ ఉన్నాయి కదా ఇంకెందుకు నువ్వు కష్టపడేది అని ఇంట కూర్చోపెట్టి పెట్టామనుకోండి, టోటల్గా డిపెండెంట్ చేశారనుకోండి, దెన్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. అట్ ద సేమ్ టైం ఎంతవరకు మనం ఇండిపెండెంట్ కెపాసిటీ ఉందో, ఇండిపెండెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఇండిపెండెంట్ ఉండడానికే ప్రయత్నం చేయాలి. క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే యూ నీడ్ టు గో బ్యాక్ టు ద డిపెండెన్సీ. సో నిజంగా చెప్పాలంటే ఒక లైఫ్లో బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం వరకు డిపెండెంట్గా ఉండాలి. ఇప్పుడు స్పౌస్ అంటాం, పెళ్లి చేసుకున్నాక కూడా యూ నీడ్ టు బి డిపెండెంట్ ఆన్ యువర్ స్పౌట్. పిల్లలు ఉన్నంత వరకు పేరెంట్స్ మీద డిపెండెంట్ ఉంటారు. ఒక స్టేజ్ వచ్చినాక పేరెంట్స్ పిల్లల మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. నేను నా పిల్లల మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదని ఫిక్స్ అయిపోతే కూడా కష్టం. రేపటి రోజు మీరు హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉందనుకోండి, హాస్పిటలైజేషన్ అయిందనుకోండి, మీకు ఎంత డబ్బులు ఉన్నా కూడా యూ నీడ్ సంబడి హూ కెన్ టేక్ యూ టు ఏ హాస్పిటల్. ఇట్ కెన్ బి యువర్ చైల్డ్. సో ఈ డిపెండెన్సీ అనేది ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు హ్యాంగ్ అరౌండ్, మన చుట్టూ ఎప్పటికీ ఉండనే ఉంటుంది. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. అట్ ద సేమ్ టైం ఇండిపెండెన్స్ కూడా ఉంటుంది. ప్రతిదీ నేను ఇండిపెండెంట్ చేసుకుంటే అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ హ్యాపీనెస్ అంటే కూడా వర్కౌట్ కాదు. సమ్ టైమ్స్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది విచ్ విల్ గో అగైన్స్ ద పేరెంట్స్ హ్యాపీనెస్. సో ఒకవేళ కాంప్రమైజ్ అయ్యగలుగుతామా, కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతామా, కొంత అడాప్ట్ చేసుకోగలుగుతామా, అదే మాదిరిగా మన పేరెంట్స్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కూడా అడాప్ట్ చేసేలాగా తయారు చేసుకున్నాం అనుకోండి, దెన్ థింగ్స్ విల్ గో ఇన్ టు బ్యాలెన్సింగ్. కానీ జగమొండిగా లేదు, నా ఇష్టం, నేను ఇండిపెండెంట్గా ఉన్నా కాబట్టి ఇండిపెండెంట్గానే చేసుకుంటా, నేను నీ మీద డిపెండెంట్ అవ్వను అన్నప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అడాప్టబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, సస్టైనెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివింగ్ కండిషన్స్లో తేడాలు వస్తాయి. సో కామన్ సెన్స్ సేస్ గో టుగెదర్ ఎవ్రీబడి. ఎక్కడ డిపెండెన్స్ ఉందో డిపెండెంట్గా ఉండండి. ఇప్పుడు ఒకే ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురు శాలరీస్ వస్తాయి అనుకోండి, దే కెన్ స్పెండ్ దేర్ ఓన్ మనీ బికాజ్ ఇట్ ఈస్ దేర్ ఓన్ థింగ్. అందుకే దే కెన్ కాంట్రిబ్యూట్ ఎ లిటిల్ బిట్ అండ్ బికమ్ డిపెండెంట్ విత్ ఈచ్ అదర్ సర్టన్ థింగ్స్. లైక్ దే కెన్ హ్యావ్ ఏ కామన్ మెయిడ్, దే కెన్ హ్యావ్ ఏ కామన్ కిచెన్. సో ఒకరి మీద అట్లా ఒకటి డిపెండ్ అవ్వచ్చు. ఇండిపెండెంట్గా అంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళు చేసుకుంటారు, ఇండిపెండెంట్గా అవ్వచ్చు. సో బోత్ డిపెండెన్సీ అండ్ ఇండిపెండెన్సీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ ప్రపోర్షనేట్. ఏది ఎంత ప్రపోర్షన్గా ఉంటే ఏది అన్నట్టుగా. ఒక ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఒక ఏజ్ వరకు ఇండిపెండెంట్ ఉండటం బెటర్, ఒక ఏజ్ వరకు డిపెండెంట్ ఉండటం బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు బాగా డిపెండెంట్ ఉంటాము, ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా మళ్ళీ డిపెండెన్సీ కావాల్సి వస్తుంది. సో నేను ఇండిపెండెంట్ అయిపోయాను కాబట్టి ఇంకా లైఫ్ లాంగ్ నేను చచ్చిపోయే వరకు నేను ఇండిపెండెంట్ ఉంటానంటే కూడా ఇట్ డజంట్ వర్కౌట్. సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ అవుట్ ఇన్ సమ్ వెరీ కేర్స్. ఎంత స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉంటారంటే ప్రతిదీ వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతారు, ఏదైనా కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. అటువంటిప్పుడు ఇట్ ఈస్ ఓకే. ఎంత ఏజ్ చేసి కూడా ఎక్కడో ఒక క్లాజ్ వస్తుంది వేర్ యూ ఆర్ డిపెండెంట్ ఆన్ సంబడి ఎల్స్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకు ప్రాబ్లం ఏంటంటే వీ మస్ట్ లెర్న్ టు బి డిపెండెంట్ వెన్ రిక్వైర్డ్. కానీ రిక్వైర్మెంట్ లేకపోయినా కూడా ప్రతిదీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అది పొరపాటు. సో ఫైనల్గా ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్గా ఉండడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నారు ఇప్పుడున్న జనరేషన్ నుంచి. సో ఇలాంటి టైంలో పేరెంట్స్ అబ్జర్వేషన్ పిల్లల మీద ఏ విధంగా ఉండాలి? పిల్లలనే కాదు, నాట్ ఈవెన్ వాళ్ళ చేతుల నుంచి బయటకు వెళ్ళేంత వరకు ఎలా ఉండాలి ఇండిపెండెంట్గా? పిల్లల్ని రెస్పాన్సిబుల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకు కష్టం ఎందుకు పడాలో తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 పూటలు భోజనం పెడుతుంది అనుకోండి, అమ్మ పెట్టినగా తింటారు. భోజనంకి ఆకలి అవుతేనే నేను తినాలి, ఆకలి అయినప్పుడు నేను స్టెప్స్ తీసుకోవాలి, అది రాదు ఫీలింగ్. సమ్ ఏం చేయాలి, అనౌన్స్ చేసేయాలి, ఇంకా రేపటి నుంచి నేను ఫుడ్ పెట్టా, మీకు కావాల్సింటే అడగాలి, చేసి పెడతా, లేదా చేసుకొని తినాలి అని ఇట్లా మెల్లమెల్లగా రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చుకుంటూ స్టార్ట్ చేశారనుకోండి, ఆకలి అయినప్పుడు తెలుస్తుంది ఫుడ్ కావాలి,
ఇప్పుడు ఎప్పుడు అయిపోతుంది అంటే ఆకలి లేకపోయినా కూడా ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఫుడ్ ఉంది కాబట్టి తింటున్నాం, మనకు తెలియట్లేదు ఆకలి, కష్టం తెలియట్లేదు, సో రెస్పాన్సిబిలిటీ తెలియట్లేదు. ఆకలి అయినప్పుడు ఓహో ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, అమ్మ అన్నం పెట్టు, వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకంటే అమ్మ వండాలి కాబట్టి. సో మెల్లమెల్లగా ఏమవుతుంది, మెల్లమెల్లగా అమ్మ విత్డ్రా అయిపోతుంది అనుకోండి, ఓహో నేను కూడా వంట చేసుకోవాలి, నేను కూడా తినాలి, నాకు కూడా ఆకలి అవుతుంది అని యూ విల్ బిగిన్ టు నో ద వాల్యూ ఆఫ్ డూయింగ్ థింగ్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము వాల్యూ చేస్తామో, మన రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుంటామో, ఏది చేయాలి ఇండిపెండెంట్గా లేదా డిపెండెంట్గా ఏం చేయాలో, దెన్ థింగ్స్ విల్ వర్క్ అవుట్ బెటర్. డిపెండెంట్గా ఇండిపెండెంట్గా వాటి వల్ల యూజెస్ అలాగే డ్రాబ్యాక్స్ ఏమున్నాయో అవన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.